హ్యాండ్ కటింగు అన్ని సైజుల వారికి ఒకేలా ఉంటుందా? లేదా ఏ సైజు వారికి హ్యాండ్ కటింగ్ ఎలా తీసుకుంటే ముడతలు రాకుండా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఉమెన్ స్టెప్ అనే నా ఛానల్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి హ్యాండ్ కటింగ్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. అలాగే ముడతలు రాకుండా ఎలా తీసుకోవాలో కూడా చూద్దాము. ఈ సైజ్ బ్లౌజ్ని మీకు నేను మెజర్ చేసి చూపిస్తాను హ్యాండ్ ఎలా తీసుకోవాలో. ఫస్ట్ వచ్చేసి మనం షోల్డర్ దగ్గర జాయింట్ వేసుకుంటాం కదా, అక్కడ ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని, అలాగే హ్యాండ్ కలిపి జాయింట్ వేసిన దగ్గరికి ఇలా టేప్ సహాయంతో ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు నాకు ఇది వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది. సో దీన్ని మనం ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే హ్యాండ్ అనేది మనకి ముడతలు రాకుండా నీట్గా వస్తుందో చూద్దాము. మామూలుగా అయితే మనకి వచ్చేసి హ్యాండ్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ ఒక్కొక్కరికి 13 ఇంచులు అంటే 6.5 మడత మీద, తర్వాత వచ్చేసి 14 ఇంచులు, ఇది వచ్చేసి 7 ఇంచులు. ఇలా ఇక్కడ నుంచి 6.5 దగ్గర నుంచి మనకి స్టార్ట్ అయ్యి మనకి ఎండింగ్ వచ్చేసి 10 ఇంచులు లేదంటే 10.5. దీంతో లాస్ట్, అంతకంటే ఎక్కువ లావు ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. సో ఈ వీడియోలో వచ్చేసి ఏ సైజ్ వారికి హ్యాండ్ ఎలా డ్రా చేసుకుంటే మనకి ముడతలు రాకుండా ఉంటాయో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. అలాగే మనం ఎలా మెజర్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ వస్తుందో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనము స్మాల్ సైజ్ అంటే 6.5 లేదంటే 6.35 లేదంటే 7, ఈ సైజ్ వచ్చేసి స్మాల్ సైజు. ఈ సైజు హ్యాండ్కి మనం ఎలా మెజర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఏ బ్లౌజ్కైనా మనం హెమ్మింగ్ది అయితే ఇలా 1 ఇంచ్ కిందికి మనం కింది పట్టి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేస్తాం కదా, దానికోసం ఇలా 1 ఇంచ్ అనేది స్కేల్తో డ్రా చేసుకోవాలి. తర్వాత నేను ఈ చిన్న హ్యాండ్కి వచ్చేసి 5 ఇంచెస్ చూపిస్తున్నాను మామూలుగా. ఇక మనం బ్లౌజ్లో ఉండే సైజుని బట్టి పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ 5 ఇంచులు మనకి హ్యాండ్ పొడవు, అలాగే పైన ఒక 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చుకి. నాకు దీనికి వచ్చేసి నేను 4.5 కింద చేతి రౌండ్ అనేది పెట్టాను. సో ఈ బ్లౌజ్కి వచ్చేసి మనం పైన ఖర్చు నుండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కిందికి డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. 6.5 సైజు వచ్చే వాళ్ళకి, అలాగే 7 ఇంచులు వచ్చే వాళ్ళకి ఆర్మ్ రౌండ్ అంటే 6.5 అంటే 13 ఇంచులు, 7 ఇంచులు అంటే 14 ఇంచులు పూర్తి ఆర్మ్ రౌండ్ వస్తుంది. సో ఈ సైజ్ వాళ్ళకి ఇలా 3 ఇంచుల దగ్గర ఇలా డ్రా చేసుకొని స్కేల్తో స్ట్రైట్ లైన్ ఇలా తీసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు టేప్ వచ్చేసి 6.5 దగ్గర స్టార్ట్ చేసి ఇలా డౌన్కి మనకి 1 ఇంచ్ ఎండ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా వచ్చిన దగ్గర ఇలా గుర్తుపెట్టుకొని మనకి కింది చేతి లూజుని, అలాగే పైన మనకి ఆర్మ్ రౌండ్ వచ్చిన దగ్గరికి ఇలా స్కేల్తో క్రాస్గా గీసుకోవాలి. అలాగే మాకు హెమ్మింగ్ వద్దు, మేము ఈ బ్లౌజ్కి పైపింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా కింద వచ్చేసి ఒక 1/4 ఇంచ్ అనేది ఖర్చు అనేది పెట్టుకోవాలి. పైన చేయి చుట్టూ తిరిగే దగ్గర మనం ఎలా తీసుకోవాలో చూద్దాము. ఫస్ట్ 1 ఇంచ్ తీసుకొని అక్కడి నుంచి మనం చంక రౌండ్ అనేది పెట్టుకున్నాము కదా 6.5 ఇంచులు, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే 6.5 ఇంచులు వచ్చిందో అక్కడికి ఎండ్ అయిపోయి దాన్ని మనం స్ట్రైట్గా అనేది తీసుకోవాలి. ఇంకా కిందికి అనేది తీయకూడదు, ఇలా స్ట్రైట్గా తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఎందుకంటే మనకి అది ఖర్చులోకి వెళ్ళే భాగం కాబట్టి మనం అలా తీసుకోవాలి. తర్వాత ఈ చేతికి వచ్చేసి మనం చంకకి క్రాస్ అనేది తీస్తాం కదా, ఎందుకంటే ఆ క్రాస్ తీస్తేనే మనకి చెయ్యి దగ్గర ముడత అనేది రాదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కువ అనేది తీసుకోకూడదు. వీళ్ళకి వచ్చేసి కొంచెమే 1/4 ఇంచ్ లేదంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అంతే, ఇంకంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు. 3/4 ఇంచ్ పెడతారు ఒక్కొక్కరికి, అలా పెట్టకూడదు. 3/4 ఇంచులు పెట్టడం వల్ల మనకి ఇది వచ్చేసి ముడత అనేది వస్తుంది. సో అలా కాకుండా మనం 1/4 ఇంచు లేదంటే అంతకంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి 6.5 ఇంచులు లేదా 7 ఇంచులు వచ్చేసిన వాళ్ళకి ఈ మెజర్మెంటు. ఇప్పుడు వచ్చేసి 7.5 దగ్గర నుంచి 9.5 లేదా 10 ఇంచులు ఇలా వచ్చే హ్యాండ్కి ఎలా తీసుకోవాలో చూద్దాము. అలాగే
ఈ బ్లౌజులకి వచ్చేసి ఇప్పుడు అందరూ 9 ఇంచెస్ లేదంటే 10 ఇంచెస్ 11 ఇంచెస్ అంటే మనకి హ్యాండ్ ముడతబడే వరకు పొడవు చేతులు అనేది పెట్టుకుంటున్నారు కదా. ఎలాంటి వారికైనా సరే ఈ బ్లౌజ్కి మనం పైన ఖర్చు దగ్గర నుంచి కిందికి 3.5 తీసుకోవాలి. 3.5 తీసుకుంటేనే ఈ బ్లౌజ్కి మనకి ముడత అనేది రాదు. ఈ కిందకి వచ్చేసి మనం చెయ్యి లూజ్ వచ్చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గుర్తు అనేది పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి పైన మనం ఎంతైతే దీనికి వచ్చిన 9.5 ఇంచులు వచ్చింది కదా, ఇలా పైనుంచి కిందికి అనేది పెట్టుకోవాలి. ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, టేప్ అనేది మనకి ఎంతైతే కొలత వస్తుందో అక్కడి నుంచి కిందికి పెట్టుకోవాలి, లేదా ఇటు నుంచి ఇటైనా పెట్టుకోవచ్చు. మనకేంటంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది కాబట్టి ఇలా చూపిస్తున్నాను నేను వీడియోలో. తర్వాత పైనుంచి వీడియోలో చూపిస్తున్నట్టు మనకి 9 ఇంచెస్ వచ్చిన దగ్గర ఇలా డ్రా చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. తర్వాత చంకర భాగంలో మనం క్రాస్ అనేది తీస్తాం కదా, ఇలా వీడియోలో చూపించినట్టు మనం క్రాస్ డ్రా చేసుకొని క్రాస్ అనేది తీసుకుంటే మనకి ముడతలు లేకుండా వస్తుంది. కింద వచ్చేసి మనకి 1/2 ఇంచు తీసుకుంటే 1/2 ఇంచు మీద కొంచెం తీసుకుంటే పైది వచ్చేసి మనకి 1/2 ఇంచు లేదా అంతకంటే కొంచెం ఇంకా అంతకించి వెళ్ళకూడదు. 1 ఇంచ్ అసలు తీసుకోకూడదు చంక భాగంకి వచ్చేసరికి, అంటే క్రాస్ తీసేటప్పుడు. ఇలా తీసుకుంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎక్కడ అనేది ముడతలు రాకుండా నీట్గా మనకి హ్యాండ్ అనేది ఉంటుంది. ముందు భాగంలో కానీ లేదంటే మనం బ్లౌజ్కి వెనక భాగంలో కానీ ఎక్కడ ముడతలు లేకుండా కరెక్ట్గా వస్తుంది. సో నేను మామూలుగా వేరే బ్లౌజ్ పీస్ మీద ఎలా హ్యాండ్ అనేది తీసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా హ్యాండ్ అనేది కట్ చేసుకోండి. ఫస్ట్ ఖర్చుకి మనం గీసుకున్న తర్వాత ఖర్చు భాగం వదిలిపెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్ అనేది మెజర్ తీసుకోండి. పైన మనం షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు అంటే మనకి ఖర్చుకి కావాలి కాబట్టి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చెయ్యి యొక్క కింది భాగం లూజు ఇలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ఈ బ్లౌజ్కి వచ్చేసి 9 ఇంచులు కాబట్టి కిందికి డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకొని మనం స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత పైనుంచి టేప్ సహాయంతో కిందికి 9 ఇంచులు ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఆ గుర్తు దగ్గర నుంచి మనకి 9 ఇంచులు వచ్చిన దగ్గరకు ఇలా మనం షేప్ అనేది తీసుకోవాలి. తీసుకొని మనం కింది లూజు పైన మనం పెట్టిన గుర్తు దగ్గర ఇలా స్కేల్తో నీట్గా డ్రా చేసేసుకోవటమే. చూడండి హ్యాండ్ అనేది నీట్గా వచ్చేసింది. దీన్ని మనం నీట్గా కట్ చేసుకొని తర్వాత మనం చంక లోతు భాగం అనేది తీసుకోవాలి. సో దీనికి చెప్పినట్టు మనం వచ్చేసి 1/2 ఇంచు కాకుండా 3/4 ఇంచు లోపు మనం తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ వెళ్తే మనకి బ్లౌజ్ అనేది నీట్గా రాదు. చంక భాగం ఖచ్చితంగా ఆ చేతుల దగ్గర మనకి ముడతలు అనేవి కనిపిస్తాయి. సో ఇలా చంక భాగం అనేది మనం క్రాస్ తీసుకోవాలి. తీసుకొని క్రాస్ తీసుకున్న వైపు ఇలా గుర్తుపెట్టుకోండి. బ్లౌజ్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. సో హ్యాండ్ కటింగ్ ఎలా తీసుకోవాలి వీడియోలో చూశారు కదా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.